ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో జీ తెలుగు న్యూస్ విలేకరిపై జనసేన ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిని ఖండిస్తూ నంద్యాల జిల్లా డోన్ మండల విలేకరులు మంగళవారం పాత బస్టాండ్ నుండి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీఎస్పీ శ్రీనివాసులకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జర్నలిస్టులు నాగరాజు, శివరామయ్య ఆచార్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జర్నలిస్టులపై దాడులు చేస్తే చాలా కఠిన చర్యలు కూటమి తరపున తీసుకోవడం జరుగుతుందని మీడియా ద్వారా తెలిపారని, ఆ మాటలు ప్రతి మీడియా సోదరులు మనస్ఫూర్తిగా స్వాగతించారని, కానీ సాక్షాత్తు జనసేన ఎమ్మెల్యే అనుచరులే కొయ్యలగూడెంలో జీ తెలుగు న్యూస్ జర్నలిస్టుపై దాడి చేయటం ఎంతో హేయనీయమైన చర్య అని, ఈ విషయంపై తక్షణమే పవన్ కళ్యాణ్ స్పందించి దాడి చేసిన వారిపై కేసు నమోదయ్యేలా చేయాలని, భవిష్యత్తులో విలేకరులపై ఇలాంటి దాడులు జరగకుండా కఠిన చర్యలు అమలయ్యేలా చూడాలని, నిరంతరం నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులు చేయటం సిగ్గు అని ఖండించారు. నిన్న జరిగినటువంటి పోలవరం నియోజకవర్గం వచ్చేసి దుర్గా ప్రసాద్పై జీ తెలుగు న్యూస్ ఛానల్ దుర్గా ప్రసాద్పై దాడి చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయాలని ఏపీఎంఎఫ్ తరఫున డోన్ నియోజకవర్గం నుండి మేము వచ్చేసి ఖండిస్తున్నాము. అదేవిధంగా విలేకరులపై దాడి చేసిన వ్యక్తులని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని నియోజకవర్గం తరఫున కూడా మేము ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా విలేకరులపై దాడి చేయడం సిగ్గు. ఎందుకంటే విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులని ఏదో విధంగా అయినా సరే వాళ్ళని ఏదో విధంగా కించపరిచే విధంగానే దాడులు చేస్తే కానీ మనపైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని తెలిసి విలేకరులపై దాడి చేయడం హీతమైన పని అని చెప్పి మీ విధంగా మన ఏపీఎంఎఫ్ తరఫున డోన్ నియోజకవర్గ జర్నలిస్టు తరఫున మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విలేకరులపై దాడి చేసి జరగకూడదనే ఉద్దేశంతో మునుముందు భవిష్యత్ తరాలకు కూడా విలేకరులు దాడి చేస్తే ఏదో విధంగా ఉంటుందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి వారిని శిక్షించాలని కోరుతూ డోన్ నియోజకవర్గం తరఫున ఏపీఎంఎఫ్ తరఫున నాగరాజు ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. శివరామయ్య ఆచారి, జర్నలిస్టు, డోను. పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో చిత్రీకరించిన జీ న్యూస్ విలేకరిపై దాడి చేయడం అమానుష్యం. జర్నలిస్టుపై దాడిని మేము జర్నలిస్టులుగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టు ఐకమత్యంగానే పోరాటాలు చేస్తున్నాం. ఈ డోన్ నియోజకవర్గంలోని అన్ని పార్టికల్ మీడియా మిత్రులల్లా డోన్ పాత బస్ స్టాండ్ నుండి డిఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డిఎస్పీకి మెమోరాండం ఇచ్చినాం. జీ న్యూస్ విలేకరిపై దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్నలిస్టులుగా హెచ్చరిస్తున్నాం. కేవలం జర్నలిస్ట్ అంటే విధి నిర్వహణలో లోతుపాట్లు ఉంటాయి. దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి కానీ భౌతికంగా దాడులు చేయడం మాత్రం అమానుష్యం. ఇటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం గమనించి అటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మా సిద్ధాంతాలని ఉపదండు విన్యాసాలు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్. ఆయనకు మీరు ఏం చెప్తారు? ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దాడి చేయడం. జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న 3 రోజుల కిందట కూడా చెప్పాడు, ఏమని విలేకరుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. దాన్ని జర్నలిస్టు కూడా నమ్మారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని జనసేన ఎమ్మెల్యేని పట్టించుకోకపోతే ఎవరిని అడగాల? అడిగే హక్కున్న వాళ్ళు ప్రశ్నిస్తే దాడులు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వాళ్ళే ఆలోచించుకోవాలా. ఇటువంటివి జరగకుండా ప్రభుత్వమే జర్నలిస్టుల రక్షణ చట్టం అని ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని మా అభిప్రాయం. జర్నలిస్టుల తరపున మేము కోరుతున్నాం.